గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటలా చూస్తారు? ఏంటలా చూస్తారు? ఏం లేదు, మీరు తింటుంటే చూస్తాను. అది మ్యాటర్. అది నువ్వు ఐస్ క్రీమ్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు. నువ్వు ఆ మంచిని తీసుకురావయ్యా బాబు. తీసుకొస్తావమ్మా తల్లి. వెళ్ళండి. ఏంటి? కరిగిపోయిందేనా? త్వరగా రారే. మంచి నీళ్ళు తీసుకురావడానికి ఇంతసేపా? మీరు తిన్నారా? తిందామని అనుకున్నా. మీరు తిన్నాక తిందామని ఆగాం. అది మ్యాటర్. కూర్చోండి థాంక్స్. నేను పెడతాను. కళ్ళకద్దుకు తిరు ప్రసాదం. మా ఊళ్ళో ప్రసాదం ఇంతకంటే ఎక్కువ పెడతారు. ఈ చికెన్ ఏంటి ఇంత ముదురుగా ఉంది? నేను లేత ఎంకొండే తెమ్మన్నాను, కానీ ఆయన ముదురు రిటైర్డ్ కొన్ని పట్టుకొచ్చి. ఇంకా మ్యాటర్ వదిలే. అమ్మా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? ఎందుకు? కొంతమంది గొప్ప వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలుసుకుంటూ ఉంటాను. February 29. అది భారతంలో బకాసురు డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటే. అందుకే మొత్తం ఇంతకీ మా డాడీకి ఫోన్ చేశారా? చేసాం, పైసా ఇవ్వను అన్నాడు. నేను ముక్కలు చేసేస్తా. చేసుకోండి అన్నాడు. మేము బ్లాక్ టైగర్స్ వన్నాం. రెడ్ ఎలిఫెంట్స్ అని కూడా. దట్ ఈస్ మై డాడీ. అతని నుంచి డబ్బులు వసూలు చేయడమే మీ గొప్పతనం. చెయ్యకపోయారో ఏమిటి రేపు అని అరవలేదే? ఇంకా అరవను, కరుస్తాను. చక్కగా ఈ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ప్లేట్లన్నీ శుభ్రంగా కడగండి. నాకు నీట్ గా లేకపోతే చిరాకు వస్తుంది. 10:45 కి నన్ను బెడ్ కాఫీతో లేపండి. గుర్తుంచుకో. వంకాయ డిగ్నిటీ పాడైపోతుంది. పెద్ద వంకాయ డిగ్నిటీ. ఆగు, అంతేనా? కొట్టేద్దాం. చివరికి మన మ్యాటర్ ఎలా అయిందో చూడు. అన్యాయం చేయడానికి కూడా మనం పనికిరాం. అది పెద్ద పెద్దోళ్ళకే చెల్లింది, మన వాళ్ళ కాదు. బాబాయ్, నా చెల్లెల్ని బతికించుకోవాలని ఆదుర్తాలో తప్పు చేశామేమో అనిపిస్తోంది. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి 4 గోడల మధ్య పెట్టాం. ఈ విషయం రేపు బయట తెలిస్తే ఆ అమ్మాయి నలుగురిలో నవ్వుల పాలైపోదు. ఈ సమాజం అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది? ఆ అమ్మాయికి పెళ్ళవుతుందా? అంత బాధ్యతలు మర్చిపోయే వ్యక్తి కాదు ఈ విష్ణుమూర్తి. నిస్సహాయ స్థితిలో తప్పు చేశాం. ఎందుకని? తొందరలో ఆపరేషన్ చేయించకపోతే నీ చెల్లెలు చచ్చిపోతుంది. నా కుటుంబ కష్టాలు తీరకపోతే నా భార్యలాగా, తల్లిలాగా చూడడం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇటు అవసరాలు తీరినట్టు ఉంటుంది, అటు కేశవరావుకి బుద్ధి చెప్పినట్టు ఉంటుందని పనిచేశాం. ఒకవేళ అమ్మాయికి పెళ్లి కాని పరిస్థితే వస్తే అవసరమైతే మన ప్రాణాలు ఇచ్చైనా సరే ఆ నింద నిజం కాదు అని నిరూపించాలి. నిరూపిస్తాం కూడా. సీత నీకు చెల్లెలైతే అలక నా కూతురు లాంటిది. బెడ్ కాఫీ పిలిచింది. రెడీ. బెడ్ కాఫీ ఏంటి? బెడ్ కాఫీ పిలిచింది. ఎప్పుడు పిలిచింది? పాలని పిలిచింది నేనండే. వస్తున్నాను మేడం. ఇది ఒరిజినల్. ఏమండి రావుల్ గారు, అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారో మీతో ఏమైనా చెప్పారా? ఏమోనమ్మా, భద్రాచలం ఎగువ ట్రిప్కి వెళ్ళాడు. లాంచి తిరిగి వచ్చేసింది కానీ ఆయన మాత్రం తిరిగి రాలేదు. రేవులోకి ఎలగచ్చకాయలాగా ఉండేవాడు. రేవు చూడమ్మా, ఆయన లేక ఎలా బోసిపోయిందో. రేవేంటండి, ఇల్లే బోసిపోయినట్టుగా ఉంది. ఆయన మా ఎదురుగా ఉంటే అప్పు సప్పు చేసి ఉప్పు పప్పు తెచ్చుకునేవాళ్ళం. ఏమండి, ఆయన ఎక్కడైనా కనిపిస్తే ఆయన చెప్పినట్టే వింటామని చెప్పండి. ఆయన మా ఎదురుగా ఉంటే చాలు. మనిషి దూరం అయితేనే మనుషులు విలువ తెలిసేది మనుషులకి. ఊరుకోండి మీ సొకండాలంటే. మరి చెప్పే ఒరే, దరికైనా దరికై. హలో, మా గొంతు గుర్తుపట్టలేదా? బ్లాక్ టైగర్. మళ్ళీ ఏం కావాలి? వడియాలు కావాలి. లేకపోతే ఏంటి, 10 లక్షలు కావాలని ఆల్రెడీ చెప్పాం కదా. నాకు కొంచెం టైం కావాలి. గంటల రోజుల? ఒక వారం. ఒక వారం టైం కావాలట. వారమా? నో, సగమిస్తాం. 3 రోజుల 12 గంటలు. బ్లాక్ టైగర్స్ టైం అంటే టైమే. బ్లాక్ టైగర్స్ టైం. ఏమండి, మీ మొండితనం మానేసి తొందరగా ఒక నిర్ణయం తీసుకోండి. మన అమ్మాయి అక్కడ ఉంది.
ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ నాటకంలో ఉన్న అంతర్నాటకం ఏమిటో తేలుస్తాను చూడు. చెప్పండి, ఈ కిడ్నాపింగ్ అనేది మీరు అలకా కలిసి ఆడుతున్న నాటకం కదా? చెప్పండి, లేకపోతే మీ పెద్దవాడితో ఏమో చెప్తాను. అంకుల్, ఏదో నోట్ చేసుకొస్తానని సెంట్రల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది. ఎవరో ఇద్దరు మగాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. చొరవగా ఉండేటప్పటికి మీ వాళ్ళే అనుకున్నాం. అంతకంటే మాకేం తెలియదు అంకుల్. చూసారా చూసారా, ఇదంతా పిల్లాడి నాటకం అన్నారు. ఇప్పుడైనా తెలిసిందిగా, వెంటనే వెళ్ళండి. వెళ్ళి వాళ్ళ పిల్లని చంపేయక ముందే వాళ్ళు అడిగిందేదో వాళ్ళ మొహాన పడేయండి. ఎవరికి చెప్పాలో ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. కోలిగుంట దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకుని సూట్ కేసేది బే. పార్టీ మిస్ అయింది బాస్. బాక్స్ నాకు ఇవ్వలేదు. నాకేం తెలియదు బాస్. రాయ్, నీకు తెలీదు? చెప్పు చెప్పు చెప్పు, చంపేస్తాను, చెప్పురా. రాయ్, రాయ్, నీ అవ్వ చెప్పురా. ఎక్కడ చెప్పురా? బయటోళ్ళని మడ్డ చేయటం నాకు లెక్క లేకపోయినా తమ్ముళ్ళంటే నిన్ను మడ్డ చేసే పరిస్థితి తీసుకురాకు బే. చెప్పు బే. ఎందుకు చెప్తారా? నరికేస్తాను, చెప్పు. చెప్పేస్తాను బాస్. చెప్పు. నేను చేయదు బాస్. సూట్ కేసు నా ముండ మకాలో పెట్టాను బాస్. అదే నాకు ఐడియా ఇచ్చింది బాస్. అదే నాకు ఈ ఐడియా ఇచ్చింది. సాలే, ఎక్కడ్రా నీ ముండిల్లు? ఎక్కడా నిల్లు? మెరక వీధిలో టైరో. రేయ్, వీటితో పాటు వెళ్ళి ఆ సూట్ కేసు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. వాడి ముండ బాడీలో మీకు నచ్చిన పార్ట్ ఒకటి కోసుకొని రండి. అలాగే బాస్. కరీం భాయ్, హలో సాబ్, మీరు వచ్చారా? కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా సాబ్. నేనే వచ్చి చెప్పాల్సిన అవసరం వచ్చింది, అందుకనే వచ్చాను. లోపలికి వెళ్దామా? అట్లనే సాబ్, రండి. బ్లాక్ టైగర్ సాబ్. మనకి తెలియని టైగర్స్, లయన్స్ వీళ్ళెవరు సాబ్? ఈ విషయం పోలీసులకు రిపోర్ట్ చేశారా? లేదు. పోలీసులకు రిపోర్ట్ చేయకుండా నీ దగ్గరికి వచ్చానంటే నీ మీద ఎంత నమ్మకం ఆలోచించు. అరే, కొత్తగా చెప్తారేంటి సాబ్? మీలాంటోళ్ళు లేకపోతే మా గూండాలు ఎలా బతుకుతారు సాబ్? మీరేం కంగారు పడకండి. మీ అమ్మాయిని మీకు జాగ్రత్తగా అప్పగిస్తాం. వాళ్ళు ఫోన్ చేసి డబ్బు అడిగినప్పుడల్లా ఇస్తాము అని చెప్పండి. బ్యాక్గ్రౌండ్ నేను చూసుకుంటాను. బాస్, అవతల పార్టీని హిట్ చేస్తే చాలా, ఫినిష్ చేసేయమంటారా? నువ్వేం చేస్తావో ఏమిటో నాకేం తెలీదు. నా కూతురు నా దగ్గరికి భద్రంగా చేరాలి. ఇది నా ప్రెస్టేజ్. అలాగే సార్. బ్లాక్ టైగర్స్. టైరు టైరు. చెంచు, 4 రోజుల నుంచి అన్నీ కనపడటం లేదు. నీకెక్కడైనా కనిపించాడా? కనిపించినా కనిపించకపోయినా నీ ఆపరేషన్ డబ్బు కోసమే తిరుగుతూ ఉంటాడు. చెంచు, నాకు సాయం చేయవు? ఏంటి చెప్పు. రోజు దేవుడు దండం పెట్టుకుంటున్నాను. తగ్గితే తగ్గుతుంది, లేకపోతే అన్నయ్యని జాగ్రత్తగా చూస్తానని మాటివ్వు. ఒట్టు. కొడత. ఇంత చిన్న పిల్లవి అంత పెద్ద మాట్లాడి బాబు. ఈ మాట అడిగి తెలిస్తే తల కుట్టుకుని చచ్చిపోతాడు. వాడి ప్రయత్నం వాడిని చేయని. చెల్లెల్ని కాపాడుకోలేంత వెధవు కదా రాంబాబు. ఇదిగో, ఇంకెప్పుడు అలా అనుకో. నీకు ఆపరేషన్ జరుగుతుంది, మనమంతా హాయిగా ఉంటాం. ఓ ప్లేట్ పకోడీ నాయుడు గారికి. రండి మేస్టర్, రండి. కొత్తిమీర బజ్జీ. కొత్తిమీర బజ్జీ. ఏమిటి కావాలి పాపా? పూరినేనా? రే, 4 ప్లేట్ పూరి పార్సెల్. తినండి, చక్కగా తినండి, ఆనందంగా తినండి. నా జాతక చక్రం ప్రకారం ఈ ఏడాదితో ఏళ్ళనాటి శనిపోయి శుక్ర మహర్దశ ప్రారంభమైంది. ఈ వారం అంతా నా ఇంట్లో శుక్రుడు ఉంటాడు. నెక్స్ట్ వీక్ గురుడు ఉంటాడు. ఆ తర్వాత సూర్యుడు ఉంటాడు. కానీ నా హోటల్లోనే ఒక్కడు లేకుండా పోయాడు. రే ఆంజనేయులు, కనిపించని గ్రహాలు కాదురా ఇంట్లో ఉండాల్సింది. సమర్థుడైన మనిషి పక్కనుండాలి. రాంబాబు లాంటి మనిషిని వదులుకోకూడదనే బుద్ధి నీకుండాలి. ఛీ ఛీ. శీలవతి, నిన్ను వదిలొచ్చాక ఇక్కడ నా మ్యాటర్ ఎలా ఉందో తెలుసా? వాళ్ళలోంచి తప్పించుకుని కూరదాకలో పడ్డ చేప బతుకులాగా ఉంది. కేశవరావుకు ఫోన్ చేద్దామంటే ₹1/2 బిళ్ళలకు కూడా ఇబ్బంది వచ్చేసింది. ఆర్థిక పరిస్థితి అంత హీనంగా ఉంది. నువ్వు చెప్పుకోవడానికి సంచిలో కనీసం పిన్ని ఫోటో అయినా ఉంది. ఆ కేశవరావు గారు కొంచెం కూడా భయపడడం లేదు. ఏదైనా ఆలోచించకపోతే మన కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి. చెల్లెలి పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు. పైగా డాక్టర్ కూడా కలవమన్నాడంట.
తెలుసుకో మ్యాటర్ ఏంటో తెలుసుకో. నేను బొమ్మనా మనిషినా టెల్ మీ బోల్. ఎవరంటారమ్మా నువ్వు బొమ్మని వేళపట్నం భోంచేస్తున్నావు, కంచుకంఠంతో మా మీద విరుచుకుపడుతున్నావు. నిన్ను బొమ్మ అంటే మమ్మల్ని చెప్పు కొడతా. అయ్యో ఎందుకు ఈ అరుపులు? నాకు బోర్ కొడుతోంది. ఎందుకో ఎందుకేమిటి అస్తమాన్ ఇంట్లో కూర్చుంటే నాకు పిచ్చి పడుతోంది. నన్ను అలా అలా బయట తిప్పండి. నా తల్లే సెకండ్ నోటి ఎత్తుకుని తిప్పమని లేదు. అలా కూడా అంటుంది. అత్తింటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురు ఈవిడ. నోరు మూసుకుని లోపలికి వెళ్ళి కూర్చో. బాబాయ్ నేను హాస్పిటల్కి వెళ్ళి చెల్లిని చూసొస్తాను. ఈ భావని కదలకుండా చూసుకో. ఆమె కాదు చీమ కూడా కదలదా. అది ఏం లేదు లోపలికి వెళ్ళి పుస్తకం చదువుకో. వస్తున్నా. మనకి పని మనిషి ఎక్కడ ఉంది? పక్కింటావిడ అయ్యుంటా. చీమ కూడా బెసడని వీల్లేదు. అన్నయ్య నువ్వు హోటల్ వెళ్ళడం లేదు కదూ? ఆంజనేయులు బాబాయ్ చెప్పాడు నా ఆపరేషన్ డబ్బు కోసం తిరుగుతున్నావు కదూ. చూడమ్మా, పెద్దవాళ్ళ విషయాల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అది సరే గాని పేదవాళ్ళకి వైద్యం చేయడానికి ధర్మాసుపత్రులు ఉంటాయంటగా, నన్ను అక్కడ పడేయకూడదు. నిన్న నర్సులు నువ్వు రూమ్ బిల్ కట్టడం లేదని నీ గురించి అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. నా కోసం నీకెందుకు చెడ్డ పేరు? ఆపరేషన్ డబ్బు సంపాదించే పూచి నాది. దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? హాయిగా బుద్ధిగా పడుకోమ్మా. పడుకో పడుకో. सलाम अलैकुम। वालेकुम सलाम। जी मुझे क्या रूम नंबर 9 कहाँ है? हिंदी नहीं मालूम। खुदाफिज जाइए। जाओ పోతే ఉంటామేంటి? భగవంతుడా నా ఆపరేషన్ చాలా డబ్బు కావాలి. ఆ డబ్బు మా అన్నకి ఇవ్వనన్నా ఇవ్వు, లేకపోతే ఎవరికి కష్టం కలగకుండా నన్ను త్వరగా చంపే. ఏంటమ్మా మాటలు? తప్పు, అలా మాట్లాడకూడదు. మీరెవరు? కిడ్నాప్ స్క్వాడ్ ని. కిడ్నాప్ స్క్వాడ్ అంటే? కిడ్నాప్ కాదమ్మా, కైండ్ ఎనఫ్ స్క్వాడ్ ని. అదేంటి? అది గవర్నమెంట్ సీక్రెట్ గా పెట్టారమ్మా. దేశంలో ఎవరైనా అసహాయతలో ఉన్నారని మేం గవర్నమెంట్ చెప్తే ₹1,00,000 దాకా అప్పుగా డబ్బిస్తారు. తర్వాత సంవత్సరానికి రూపాయి చొప్పున తీర్చుకోవచ్చు. ఆ డబ్బు ఇవ్వడానికి మీ అన్నయ్యని సెలెక్ట్ చేశాను. మరి నీకు ఆపరేషన్ చేయాలి కదా? నిజంగా? నేనిప్పిస్తానుగా. మీ విష్ణుమూర్తి బాబాయ్ కూడా ఆ పని మీద ఉన్నాడు. మా అన్నకి నేను నిజంగా సాయం చేస్తారా? చేస్తానమ్మా, కానీ నేను వచ్చిన విషయం మీ అన్నయ్యకి చెప్పకు. నేను ఇప్పిస్తానంటూ తీసుకోడు. నువ్వు ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ ఆంటీ. వస్తానమ్మా. ఏమైపోయిందా అమ్మాయి? కాంపోలీస్ ఇంటికి చెక్కేసిందా లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేసిందా? బాబాయ్ ఏం బాబాయ్ ఏంటి కంగారుకున్నావు? కంగారు ఏమిటి? అలాక మళ్ళీ గొడవ పెట్టిందా? గొడవ పడ్డవాడు మొత్తం ఇంటికి చెక్కేయడానికి. ఇదిగో నువ్వే కంగారు పడుకో, ఇక్కడ ఉంది. నేను కంగారు పడ్డమే. నా ఈవినింగ్ కాఫీ ఎక్కడ? బయటకి ఎలాగో తీసుకెళ్లరు. లోపల ఏదో ఒకటి పెట్టకపోతే ఎలాగా? వచ్చాడుగా వంట చేసి పెడతాడు. ఆ డ్యూటీ ఆయింది, మంద కాదు. ముझे मेरा कॉफी अभी इसी वक्त चाहिए। ఈ హిందీ కొంత ఎక్కడో విన్నట్టుంది. ఇక్కడే వినుంటాను. దోసేవయ్యా బాబు, ధర్మం బాబు, ధర్మం బాబు, తొందరగా ఇవయ్యా బాబు, ధర్మం బాబు, ధర్మం బాబు, దండాలి బాబు, తొందరగా కానివయ్యా. రేయ్, చేస్తే టిఫిన్ అయినా చేయి, లేదా ముస్తన్నా ఎత్తుకో. రెండు ఒకసారి ఎందుకు చేయటం? అదేటండి బాబు, మా వృత్తి మాది, మీ వృత్తి మీది. అయినా మా వృత్తి మీరు చేయగలరండి బాబు. నాకు బుద్ధి లేకపోతే పొద్దునే నీతో డిస్కషన్ ఏమిటి? అట్టు పడిపోతుంది చూసుకోండి. ధర్మం చేయండి బాబు. తగలడు పొద్దున్నే ఏదో ముష్టి బేరం. ఇదేంటండి ఆంజనేయులు గారు ఇలా అయిపోయారు? ఏమిట్రా పేరు పెట్టి పిలుస్తున్నావు? పిలిచింది నేనండి. ఏమిటి ఇలా అయిపోయారు? రోడ్డు మీద బండిట్టేసరే. ఏం చేస్తాను తల్లి, హోటళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు హోటళ్ళు అవుతాయి. ఆ రాంబాబు నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇలా అయిపోయాను. ఏంటయ్యా దోశ ఇట్టా ఉంది, ఏం వేసి కాల్చావు? ఎంట్రీని వేసి కాల్చాను, నోరు మోసుకు తిని వెధవా. ఈ ముష్టి బేరాలతో బండి కిరాయి కూడా గిట్టడం లేదు. రాంబాబు ఎక్కడన్నా కనిపిస్తే నేను రమ్మన్నానని చెబుతావా? కొడతా. అతనుండగానేమో అంతా మీ గొప్పతనమే అన్నారు. అతను మంచితనాన్ని తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, కనిపిస్తే లాక్కొచ్చేస్తానులే. ఈగలు ముసురుతున్నాయి, చూసుకోండి. వస్తాను. అలాగే. ఏమిట్రా అది ముస్తే? మీ బిల్లు పట్టండి బాబు. ఏమిటి శనగపప్పు?
ఇవి లెక్కెట్టుకోవడానికి నా జీవితం చాలదేమో. 3 రూపాయలు ఉన్నాయా? 2 రూపాయలు చిల్లర ఉండదు బాబు. మరి ఇంకో రూపాయి. ధర్మం చేశారనుకోండి బాబు. బాబా ధర్మం బాబా. నేను ఈ బండి మానేసి నీ వెనకాల వస్తే నీ తిక్క కుదురుతుందిరా వెధవా. ఒరే ఆంజనేయులు అడుకుంటాడండి రోయ్. నా పరిస్థితి వస్తే మీరు అడుక్కుంటారా? అప్పుడు నేనవుతా. కష్టాలు ఓర్చుకుంటే సుఖాలు దక్కునోయ్, బట్టలు వేసుకుంటే కుట్టించుకున్నాడు కొంచెం లూజ్ గా కుట్టించుకోకూడదు. ఊపిరి అడక చస్తున్నాను. ఓహో, నా బట్టలు నువ్వేసుకున్నావా? అవును, నేను వచ్చి ఎన్ని రోజులైంది. వేసినవి ఎన్ని రోజులు వేసుకోను, అందుకే కనపడ్డా వేసుకున్నాను. వేసుకుంటావు. ఇలాగే వదిలేస్తే నీకు నచ్చినవని నాకు చెప్పకుండానే వేసుకుంటా. లోపలికి. ఎంత బిల్డింగ్ దొరికితే మాత్రం కాఫీ హోటల్ వదిలేయాలా? నువ్వు లేక ఆంజనేయులు వ్యాపారం పడిపోయి ఒకటే ఏడుపరుగు. వెనక్కి తిరుగు. ఆ బుజ్జినేమో హాస్పిటల్ వదిలేసి వచ్చావు. చుట్టపు చూపుగా వచ్చిపోతావు. అసలు ఏమన్నా ఆలోచన ఉందా? అది సరే గానీ నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? ఎందుకు వచ్చా? తందనాలాడదామని కొడతా. నిన్ను కలుసుకోవాలని, నిన్ను కలుసుకొని ఆ కాఫీ హోటల్ విషయము, మీ చెల్లెల విషయం చెప్పిపోదామని వెతుక్కుంటూ వచ్చాను. చూడమ్మా, ఏనన్నా నేను ఇక్కడ ఉన్నట్టు ఎవ్వరికి చెప్పకమ్మా. చెప్పొద్దా? సర్లే చెప్పనులే గాని కొత్త పుస్తకాలు వచ్చినాయి, ఇవ్వనా? ఇప్పుడు తర్వాత తీసుకుంటాను. ఇస్తానన్నప్పుడేమో తీసుకోవు, లేనప్పుడేమో అడుగుతావు. నువ్వు అడిగినప్పుడు నేను ఇవ్వకపోతే నాకు బాధ. ఇప్పుడు మూడ్ లేదమ్మా. పర్వాలేదు, తీసుకో. లేవమంటుంటే ఎవతే నువ్వు? ఈ అమ్మాయితో పెట్టుకోకు. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? ఈ హౌస్ ఓనర్ కూతురు. పిచ్చిది. చూసావా, ఈ అమ్మాయికి వైద్యం విషయం కోసం డాక్టర్ని కన్సల్ట్ చేయడమే నా పని. పాపం, పెళ్లి కావాల్సింది. ఈ విషయం ఇక్కడ బయట చెప్పక. తెలిసిన తర్వాత ఎందుకు చెప్తానులే బాబు. 2 మర్దన వాళ్ళని పిలిపించి నిమ్మకాయ రసంతో బాగా మర్దన చేయించు, తగ్గిపోతుంది. ఇదిగో అమావాస్య రోజు దగ్గర కుక్క అరుస్తుంది. వస్తాను తెచ్చు. టాటా. నేర్పించదన్నా. అలా చెప్పకపోతే మన ఇద్దరం దొరికిపోతాం. అవును, అది నీ మీద అలా పడుతుందేమిటి? అది అలానే పడుతుంది, పోతుంది, వస్తుంది, గిల్లుతుంది, కొరుకుతుంది. నీకెందుకు? సిగ్గు లేకపోతే నాకెందుకే సిగ్గు? నేను మగాణ్ణి, తెలుసుకా? ఎంత టాంటెక్స్ డ్రైర్ అయితే మాత్రం ఇంత ఎగ్జిబిషన్. ఆ అమ్మాయి ఉండగా ఊడిందా, వెళ్ళా కూడిందా? ఉండగానే ఊడింది. అది మ్యాటర్. ఆయన ఎక్కడున్నా ఇంటికి తిరిగి వచ్చేలా చూడు స్వామి. ఏమిటి తల్లి ఈ అవతారం ఎత్తావు? ఏం లేదత్తయ్య, ఆయన ఇంటికి వస్తే 1 రోజులు పూజ చేసి దంపతులిద్దరం నడుచుకుంటూ కొండకొస్తామని మొక్కుకున్నానత్తయ్య. వాడు ఇంట్లో ఉన్నంతసేపు ఈ ఇంట్లో ఒక్కళ్ళైనా వాడిని మనిషిగా చూశారా? వాడు బయటికి వెళ్ళగాని వాడి ఇంటికి తిరిగి రావాలని మొక్కుకుంటే వస్తాడంటే పిచ్చిదానా. చిన్నప్పటి నుంచి నేను ఎన్నోసార్లు మొక్కుకున్నాను, ఒక్కటైనా తీర్చాడా వీడు? దేవుడు లేదు, దెయ్యం లేదు, నోరు మూసుకోవే. ఈ సంగతి తెలుసుకోలేకే నా కొడుకు సంపాదనలో సగం పూజలకని ఈడి యదాను కొట్టాను. సభాషమ్మమ్మా, కనీసం ఇప్పటికైనా నువ్వు నాస్తికురాలుగా మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా మాట వింటే ఇంకా నిన్ను అభ్యుదయవాదిగా మారుస్తాను. మనిషికి అన్నం ముఖ్యం కాదమ్మమ్మా, ఆదర్శం ముఖ్యం. నోరు మొయ్యరా బెదవా. వాడెంతో కష్టపడి ఎవరి కాళ్ళలో పట్టుకుని ఉద్యోగం వేయిస్తే వద్దు పమ్మని తిరగొట్టిన నీకు ఆదర్శమా? ఈ కష్టకాలంలో ఆ ఉద్యోగం ఏముంటే పట్టాడు అన్నం పెట్టేదిగా. ఓడ డబ్బా అయిపోయి వారం రోజులైంది. ఆడుంటేనేనమ్మా ఈ సోకులు, ఈ పౌడర్ డబ్బాలున్ను. ఆడు లేకపోతే మన బతికేంటో తెలిసిందిగా. ఇక పదండి, ఆడెక్కడున్నాడో ఎతికి ఆడి కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకొద్దాం. ఏంటిది? చీరలు. ఎవరికి? నీకే. నాకా? ఈ చీరని మీ ఫ్రెండ్ కట్టుకోమను, ఈ చీరేమో నువ్వు కట్టుకో, బాగుంటుంది. ఏమిటి, మేం చీరలు కట్టుకోవాలా? ఏ, మేం ప్యాంట్లు వేసుకోగలేంది మీరు చీరలు కట్టుకుంటే తప్పే ఉంది? మీ లుంగీలని మా లంగాలేగా. నేను బట్టలు వేసుకోవడం మానేస్తాను గాని ఈ చీరలు మాత్రం నేను చస్తే కట్టుకోను. ఏంటి మ్యాటర్? లోపలేదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. రౌండ్ టేబుల్ కాదు, రంగుల రాట్నం. ప్రతి విషయం ఒక ప్రపంచ యుద్ధంలా ఉంది. అసలు మనమేమిటి, ఈ గొడవ ఏమిటి, ఇందులో మునిగి మనం ఎక్కడ తేల్తాం? ఎక్కడో తేల్తాం, కానీ మ్యాటర్ మధ్యలో ఆపితే కొంప కొల్లేరైపోద్ది. సారథి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాధ్య అక్కడ
పార్థు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? హైదరాబాద్ అండి. ఎన్నిసార్లు చెప్పాను? నాకు తమరు ఎప్పుడు ఏం చెప్పలేదండి. నీకు కదయ్యా వాడికి. నేను ఎప్పుడు వచ్చినా పారిపోతూ ఉంటాడు హైదరాబాద్. ఇంతకీ మీరెవరు? నా పేరు రాంబాబు సార్. బాగుంది. నా పేరు విష్ణుమూర్తి అండి. బాగులేదు. ఏమండి? నేను అనకుండా చెప్పా కాబట్టి. పార్థు ఇక్కడ విషయాలన్నీ చూసుకోమని నాకు అప్పచెప్పాడండి. నువ్వేం చేస్తుంటావు? సర్వర్ అండి. అంటే బ్యాంకులో కొన్నాళ్ళు సర్వ్ చేశాడు క్యాషియర్ గా. నువ్వు? నాదో డిపార్ట్మెంట్ అనే ఉందండి. ఈ మధ్యనే కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీగా చేశాను. కార్లో పెట్లున్నాయి తీసుకురా. నేను కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీ అండి బాబు. 2 పెట్లున్నాయి తీసుకురా. సార్ టెలిగ్రామ్ సార్. మామూలు ఇప్పించండి సార్. ఎందుకు? మీ టెలిగ్రామ్ కారు కన్నా స్పీడ్ గా సైకిల్ మీద తెచ్చేందుకు సార్. వారం రోజుల క్రితం నేను వస్తున్నట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు వచ్చింది. ఇంకా నయం, నేను వచ్చాక తెచ్చావు, చచ్చాక తెచ్చావు కాదు. బతికుండగానే తెచ్చాను కదా సార్. మీరు పేరు నోట్ చేయండి, పార్లమెంట్ లో పెట్టాలి. అలాగేనండి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? తెలీదండి. మొత్తం తెచ్చేయడానికి. కమాన్. ఏంటి బాబాయ్ ఈ ముసలాయన బౌని అదరగొట్టేస్తున్నాడు? అసలు మ్యాటర్ ఏమై ఉంటదంటే ఈయనకి బాగా మురిగే పెద్ద అల్సేషన్ కున్ను ఉంటది. అది చచ్చిపోయి ఉంటది. దాని మీద ప్రేమ చావక ఆరుపి ఈయన అరిచేస్తున్నాడు. అది సరే, ఈ తారాజువకు లోపల ఉన్న సుశీల్కి తోడైతే ఈ ముసలానికి మనం దొరికిపోతాం. పార్క్ సార్ రిస్క్ లో పడతాడు. పెట్లు తెచ్చారు. పద. సార్ మీ పేరేంటి సార్? దీపాలు పిచ్చేయ. ఫార్లో దీక్ష అంట. ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సార్. అస్సలు వాటర్ దొరికి చావడం లేదు. వాటర్ ఎందుకో? మరి బీర్. ఏమిటి స్నానానికి కూడా? దేనికైనా బీరే. ఇక్కడ మీరు ఎలా ఉంటారో ఎన్నాళ్ళు ఉంటారు? ఇక్కడ విషయాలు అన్ని నచ్చితే రేపే పెడతాం, లేకపోతే ఫాదర్ వచ్చేదాకా ఉండి అందరి సంగతి తేల్చి మరీ పెడతాం. ఇప్పుడు నాకు అర్జెంట్ గా ఒక ఫారెన్ లెవెల్ టీ కావాలి. నేనే చేశాను, తీసుకోండి. ఎవరేమే? ఈ అమ్మాయి నువ్వు చెప్పాలి. నేను రాంబాబు గారి మిస్సెస్. సారీ సార్. తీసుకోండి. నీదెవరమ్మా? నర్సాపురం. మాది పాలకొల్లు. ఉప్పు కారం గర్భశాల అంతా ఒకటే. అమ్మాయి ఇవాళ నువ్వు చక్కటి భోజనం తయారు చేసి పెట్టాలమ్మా. అలాగే. మీరు అస్తమానం వస్తారా? మేము ఎప్పుడు ఉంటావా? అవు. ఏం చేయమంటారు? చికెన్, మటన్, రొయ్యలు, ఓకే. పీతలు, ఓకే. ఫిష్, ఓకే. ఓకే. వెజిటబుల్స్, ఓకే. అలాగే చికెన్ 65, ఓకే. తందూరి, ఓకే. చికెన్ బిర్యానీ, చిల్లీ చికెన్, సపోర్టెడ్ బై కుక్ మసాలా అన్ని చేస్తాను.